Hi friends, welcome back to Jobs Adda. టుడే ది బెస్ట్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను మీ ముందుకి. సో ఎవ్రీ టైం చెప్పేదే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నాకు కూడా మోటిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐ థింక్ ఉన్న వాటిలో ది బెస్ట్ నోటిఫికేషన్ అనుకుంటున్నాను టు మై నాలెడ్జ్. ఇది మినీరత్న కేటగిరీ 1 పిఎస్యు సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్. నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ 24th లాస్ట్ డేట్ అనేది ఉంటుంది. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు నోటిఫికేషన్ అనేది డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేట్ కోసం ఉంది. గ్రాడ్యుయేషన్ ఇన్ మెకానికల్ కానీ, బీఏ, బీకామ్, బీఎస్సీ లేదా ఏరోనాటికల్, ఈసీఈ లేదా కంప్యూటర్ సైన్స్. సేమ్ డిప్లొమాలో కూడా అంతే, మెకానికల్ ఆర్ ఆటోమొబైల్, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్ ఈ పోస్ట్కి హైరింగ్ అనేది ఉంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్కి మామూలుగా 15,000 అనేది స్టైఫండ్ ఉంటుంది. కాకపోతే 10,500 అనేది మీకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వస్తే 4,500 డీబీటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. సో మోస్ట్లీ అన్ని అప్రెంటైజ్ త్రూ నాట్స్ జరుగుతాయి కాబట్టి గవర్నమెంట్ షేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది ఎస్టాబ్లిష్మెంట్ షేర్ అనేది ఉంటుంది. సేమ్ డిప్లొమా అయినా కూడా అంతే, డిప్లొమాకి 12,000 స్టైఫండ్ అనేది ఉంటే 8,000 అనేది ఏఐ నుండి వస్తే 4,000 అనేది డీబీటీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. సో 1 year ట్రైనింగ్ అనేది కంపల్సరీగా అండర్గోన్ అవ్వాలి. ఇది సఫార్జంగ్ లైక్ న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఈ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ పోస్టింగ్ కూడా ఎనీ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్లో చూపించినట్టు ఆ సిఆర్ఎస్డి లేకపోతే ఏదైనా వర్క్షాప్స్లో పోస్టింగ్ అనేది ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్లో లైక్ ఎలాంటి అప్రెంటిస్ ట్రైనింగ్ ఏదైనా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూస్తే ఎలాంటి ఎగ్జామ్ అనేది లేదు మనకి గ్రాడ్యుయేషన్లో కానీ లేదంటే డిప్లొమాలో కానీ. కంప్లీట్లీ మెరిట్ బేస్డ్, మన టెక్నికల్ స్ట్రీమ్లో ఎంతైతే మార్క్స్ వస్తాయో దాని నుంచి వచ్చిన అప్లికేషన్స్లో ఫిల్టర్ చేసుకునేసి ఆ తర్వాత ఒక ఇంటరాక్షన్ మేబీ ఉండొచ్చు. సో ఇంటరాక్షన్ ఫాలోడ్ బై ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది లేదు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అప్లై చేసుకోవటానికి 27 years అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనమాట. సో మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ప్రాసెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. లైక్ ఇది అప్రెంటిస్